వేణుగోపాల్ గారు, ఇందాక నుంచి మనం అంటే మన చర్చ ప్రారంభమైనప్పటి నుంచి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏంటో మాట్లాడుకుంటున్నాం. కరెక్టే, బాగానే ఉంది. మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇట్లా చూస్తూ ఉంటామేనా మనం? స్కూల్స్ మూసేస్తుంటే, టీచర్ల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంటే ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేయాలి దీనికి మరి ఇది బాగుపడాలంటే వ్యవస్థ? వేణుగోపాల్ గారు వినిపిస్తుందా? ఎస్ సార్. వినిపించిందా? క్వశ్చన్ వినిపించిందా అన్నది? ఎస్ సార్, వినిపించింది సార్. సొల్యూషన్ ఏంటి దీనికి? సొల్యూషన్ ఎస్ ఎస్ సార్. అయితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయకపోతే ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. 1990s కేరళలో ఇదే పరిస్థితి. ఇట్లాంటి అంటే బడులు మూసేయాల్సిన పరిస్థితి ఉండదు ప్రభుత్వ పాఠశాలలు. అయితే ప్రభుత్వ పాఠశాలన్నీ మూసేసినాక ఏం చేసింది గవర్నమెంట్ అని అంటే, టీచర్లు లేరు కాబట్టి రోజు మీరు కలెక్టరేట్ ఆఫీస్లో ఎండి ఆఫీస్లో రిపోర్ట్ చేయండి అని రోజువారీ డిప్యుటేషన్ లేసేది అనమాట. ఈరోజు ఎండి ఆఫీస్లో పని ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉంది, వెళ్ళండి అని చెప్పేసి అనేది. ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ సంఘాలకు విసుగొచ్చి కోర్టుకు పోయినాయి. కోర్టు ఏం చెప్పిందంటే నో వర్క్ నో పే, కాబట్టి మీకు పని లేదు కాబట్టి జీతం లేదని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి పోయి మేము పిల్లలను తెచ్చుకుంటామండి, ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని చేరుస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటే ఒక ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇట్లా ఆర్టీసీలు ఆటోలో నిలగొట్టినట్టు అప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఊర్లలోకి వచ్చే ప్రైవేటు బస్సులను నిలగొట్టి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేశారు. ఇవాళ మనందరికీ తెలుసు, కేరళలో ఇలా గవర్నమెంట్ స్కూల్స్ నెంబర్ 1గా ఉన్నాయి. అంటే అట్లాంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో రాబోతుంది. నేను 2003-05లో సాధ్యమైద్దా వేణుగోపాల్ గారు? సాధ్యమైద్దా? ఎందుకంటే మన దగ్గర బలమైన ప్రైవేట్ వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే చైతన్య, నారాయణ కాలేజ్ లాంటి బలమైన వ్యవస్థలు ఉన్నాయి. వాటిని తట్టుకొని మన ప్రభుత్వాలు నిలవగలుగుతాయా? నేనేమంటున్నాను సార్ అంటే, ఉమ్మడి కార్యాచరణ ప్రకటిద్దాం. ఉపాధ్యాయ సంఘాలని ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రకటిద్దాం. ప్రభుత్వ బడికి వచ్చేసరికి మిగతా విషయాలలో మీరు విభేదించుకోండి, ఓకేనా? మీరు సపరేట్ వేదికలు పెట్టుకోండి. ఒక్కొక్క ఉపాధ్యాయ సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు దాటినాయి సార్. మిత్రులు, పిఆర్టీయూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఎస్టీయూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఆపస్ కూడా 1984లో ఏర్పడింది, యూటీఎఫ్ కూడా ఇంకెప్పుడో ఏర్పడింది. కానీ ప్రభుత్వ బడిని ఎందుకు కాపాడలేకపోతున్నాం మనం? ఇప్పుడు వచ్చింది ఎఫ్ఆర్ఎస్ అని ఒక సంవత్సరం కింద తీసుకొచ్చారు కదా, 15 సంవత్సరాల కింద తీసుకొస్తే ప్రభుత్వ బడులు బాగుపడేటివిగా సార్. ప్రభుత్వ బడులు బాగుపడే ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది కదా ఒక అంశం. చాలా అంశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎస్ఎంసీల స్థానంలో ఏపీసీలు తీసుకొచ్చారు సార్. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని తీసుకొచ్చారు. ఎవరు ఈ ఏపీసీ చైర్మన్ అంటే సంఘబంధం చైర్మన్ ఆ ఏపీసీ చైర్మన్ అవుతుంది అన్నమాట. అంటే బడి చైర్మన్ అవుతుంది అన్నమాట. బడికి ఈ సంఘబంధానికి మనకి ఏం సంబంధం సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటుండు, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తామంటుండ్రు. ఎస్ఎంసీల స్థానంలో ఏపీసీలు తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకొకటి లేదు. ఎస్ఎంసీలు ఉన్నట్టయితే ప్రతి వాళ్ళ పిల్లవాడు ప్రభుత్వ బడిలో చదివి ఉండాలి. ప్రతి చిన్న టెక్నికల్ ఎర్రర్ వచ్చినట్టుంది. మళ్ళీ మాట్లాడదాం వేణుగోపాల్ గారితో. తిరుపతి గారు మీరు చెప్పండి. అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటాం, అందరూ సమస్యలు అడ్రస్ చేస్తున్నారు. సొల్యూషన్స్ ఏమైతే బాగుంటుంది వీటికి మీరు చెప్పండి సార్. సంబంధానికి మన బడికి ఏం సంబంధం? ముఖ్యమంత్రి గారు తిరుపతి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు కంటిన్యూ చేయండి. మధ్యలో టెక్నికల్ ఎర్రర్ వచ్చింది మీది. ఏపీసీసీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, సంఘబంధం చైర్మన్ కు ఈ ప్రభుత్వ బడికి ఏం సంబంధం సార్ చెప్పండి? ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఎఫ్ఆర్ఎస్ ఇప్పుడు తీసుకొచ్చారు. ఒక 10 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద తీసుకొస్తే ఎంత బాగుండేది. ప్రభుత్వ పాఠశాలని మన నల్లగొండ జిల్లాలోనే 350 పాఠశాలలు క్లోజ్ అయినాయి సార్. మా దేవరకొండ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం సార్ 140 పాఠశాలలు మూసివేసి ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఏం ఉపయోగం లేదు సార్. ఇంకా క్లోజ్ అవుతూనే ఉన్నాయి. మా చింతపల్లి మండలంలో వర్క్ చేస్తా, నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది, అది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. 10 పాఠశాలలు మూసేసి నేను ఎంఈఓ గారికి లాస్ట్ ఇయర్ రిప్రజెంటేషన్ ఇచ్చిన సార్. ప్రతి హ్యాబిటేషన్లో పిల్లలు ఉన్నారు. ఈ బళ్ళు ఎందుకు మూతపడుతున్నాయి చూడండి సార్ అని చెప్పేసి ఆ ప్రైవేట్. ఇప్పుడు ఒక ఈ డిపిఈపి స్కీమ్ వచ్చినప్పుడు నెవర్ ఎన్రోల్డ్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్ని మేము రాత్రిపూట బస చేసి పిల్లలను ఈ నెవర్ ఎన్రోల్డ్ బాల కార్మికులను బళ్ళలో జాయిన్ చేసినాం. డ్రాప్ అవుట్ చిల్డ్రన్ని జాయిన్ చేసినాం. ఈ కేజీబీయూలో వేణుగోపాల్ గారు మీది టెక్నికల్ ఎర్రర్ వస్తుందండి. మళ్ళీ మాట్లాడతాం వేణుగోపాల్ గారితో. రైట్ ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ గారు ఇందాక కట్ అయిపోయింది, కంక్లూడ్ చేయండి సార్. టైం లేదు మనకి, 2 minutes ఉంది. వేణుగోపాల్ గారు మీ వాయిస్ రావట్లేదు వేణుగోపాల్ గారు.
వేణుగోపాల్ గారు మీ వాయిస్ రావడం లేదు. మ్యూట్లో ఉన్నారు, ఓకేనా మీరు సార్? మ్యూట్లో ఉన్నారు. ఓకేనా సార్ ఇప్పుడు? చెప్పండి, త్వరగా చెప్పండి సార్, టైం లేదు మనకి. ఓకే సార్. అయితే 90స్లలోని బహుళ తరగతి బోధన అని 80స్లలోనూ కూడా ఉన్నట్టుంది. నేను ఎందుకంటే 96లో అపాయింట్ అయినా కాబట్టి చెప్తున్నా. బహుళ తరగతి బోధన అంటే ఒక ఉపాధ్యాయుడు బహుళ తరగతులకు బోధించాలి. ఇది పెద్ద వంచన సార్. ఇది సార్ పెద్ద వంచన. సార్ వేణుగోపాల్ గారు, సారీ మనకి టైం లేదు, టైం అప్ అయిపోయింది, కొంచెం స్పీడ్గా కంక్లూడ్ చేయండి. అంటే ఏం చేయాలి, ఈహెచ్ఎస్ గురించి, డిఏపిఆర్సీ గురించి ఏం చేయాలి, కంక్లూడ్ చేయండి సార్, మనకి టైం లేదు. రైట్ సార్. ఏహెచ్ఎస్ గురించి ఆల్రెడీ చెప్పాను సార్. నేను ఏహెచ్ఎస్ గురించి నా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఒక గైడ్లైన్స్ రూపొందించి, మిత్రుడు ఇక్కడ స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా ఉన్నారు ఛానల్లో. కాబట్టి రేపు జరిగే సమావేశంలోనైనా దానికి ఒక స్పష్టత రావాలని ఆశిస్తున్నాం సార్. రైట్ అండి, రైట్. సో మొత్తానికి అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే విద్యార్థుల విషయంలో కావచ్చు, టీచర్ల విషయంలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇస్తాన ఈహెచ్ఎస్ కానీ, డిఏలు కానీ, పిఆర్సీలు కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఒక గైడ్లైన్స్ లేకుండా అట్టహాసంగా ఆర్భాటంగా ఆ ఈహెచ్ఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించి 3 నెలల తర్వాత కూడా ఇప్పటివరకు ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా ఎందుకు చేస్తుంది, అసలు విద్య విషయంలో, టీచర్ల విషయంలో ప్రభుత్వం ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటి, ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు వస్తుందో చూడాలి. ఇది వాళ్ళ బిగ్ టాక్ల అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.